అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో వ్యూహాత్మక వాణిజ్య రంగంలో సరికొత్త సమీకరణాలు మారుతున్నాయి. ఆసియా ఖండంలో తన సరిహద్దులను వ్యాపారాన్ని విస్తరించుకోవాలని చైనా వేసిన భారీ వ్యూహాన్ని భారతదేశం అత్యంత చాకచక్యంతో తిప్పికొడుతోంది. చైనా ప్రతిష్టాత్మకంగా భావించిన సిపెక్ ప్రాజెక్టుకు పోటీగా పాకిస్తాన్తో అస్సలు సంబంధం లేకుండా భారత్ నిర్మించిన సరికొత్త అంతర్జాతీయ రవాణా కారిడార్ ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తుంది. చైనా పాక్ కూటమికి భారత్ ఇచ్చిన ఈ వ్యూహాత్మక కౌంటర్ గురించిన ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. చైనా తన ప్రతిష్టాత్మక చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అంటే సిపెక్ ప్రాజెక్ట్ ద్వారా యావత్ ఆసియా రీజియన్లో కనెక్టివిటీని తన గుప్పిట్లోకి తీసుకోవాలని భావించింది. ఇందులో భాగంగానే పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టును భారీ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తూ అరేబియా సముద్రంపై పట్టు సాధించాలని చైనా కలలుగనింది. కానీ భారతదేశం దీర్ఘకాలిక వ్యూహాలు, అంతర్జాతీయ ప్రణాళికలు చైనా అంచనాలను పూర్తిగా తలకిందులు చేశాయి. పాకిస్తాన్ భూభాగంతో ఎలాంటి అవసరం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా మార్కెట్లను నేరుగా చేరుకోవడానికి భారతదేశం ఇరాన్లోని చాబహార్ పోర్టును వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసింది. గ్వాదర్ పోర్టుకు కేవలం కొన్ని నాటికల్ మైళ్ళ దూరంలోనే ఉన్న ఈ చాబహార్ పోర్టు ఇప్పుడు చైనా ఆధిపత్యానికి గట్టిగా బ్రేకులేస్తోంది. అయితే భారత్ వేసిన తదుపరి అడుగే అసలైన భౌగోళిక గేమ్ చేంజర్గా మారింది. చాబహార్ పోర్టును కేవలం సముద్ర మార్గానికే పరిమితం చేయకుండా దాని తదుపరి దిశగా చాబహార్ జాహెదాన్ రైల్వే లైన్ ప్రాజెక్టును వేగవంతం చేశారు. ఈ రైల్వే లైన్ చాబహార్ పోర్టును నేరుగా ఇరాన్ జాతీయ రైల్వే నెట్వర్క్తో అనుసంధానిస్తుంది. అక్కడి నుండి ఇది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్తో ముడిపడుతుంది. ఈ రవాణా అనుసంధానత వల్ల భారతదేశానికి మధ్య ఆసియా దేశాలు, రష్యా, ఐరోపా మార్కెట్లకు అత్యంత వేగవంతమైన, సులువైన, నేరుగా భూమార్గం లభిస్తుంది. దీని అంతిమ వ్యూహాత్మక అర్థం ఏమిటంటే భారతదేశం తన అత్యంత కీలకమైన వాణిజ్య ఇంధన మార్కెట్లను చేరుకోవడానికి ఇకపై ఎంతమాత్రం పాకిస్తాన్ భూభాగంపై కానీ వారి రవాణా అనుమతులపై కానీ ఆధారపడాల్సిన అవసరం లేదు. ఈ ప్రాజెక్టుల ప్రభావం కేవలం సాధారణ వాణిజ్యానికో దిగుమతులకు పరిమితం కాలేదు. ఇది అంతర్జాతీయంగా చైనా ప్రతిష్టను దెబ్బతీసే పెద్ద దౌత్య విజయం. ఈ ప్రాంతంలో అత్యంత కీలకమైన ఏకైక కనెక్టివిటీ కారిడార్గా సిపెక్ని చూపించాలన్న చైనా పాకిస్తాన్ల ఆశలపై ఇది నీళ్లు చల్లింది. సిపెక్ ప్రాజెక్టు వ్యూహాత్మక ప్రాముఖ్యతను ఇది క్రమంగా తగ్గిస్తూనే రష్యా, యురేషియా ప్రాంతాల్లోని అపారమైన ఇంధన వనరులు, చమురు నిల్వలు, కీలకమైన ఖనిజాలు, యురేనియం వంటి వ్యూహాత్మక ఎక్స్చేంజ్లకు భారతదేశానికి మెరుగైన ప్రాప్యతను, పట్టును కల్పిస్తోంది. చైనా, పాకిస్తాన్లు కలిసి సిపెక్ ప్రాజెక్టును ఈ ఏషియా రీజియన్లో అతిపెద్ద తిరుగులేని కనెక్టివిటీ ప్రాజెక్టుగా ప్రచారం చేయడానికి దశాబ్ద కాలంగా విపరీతంగా శ్రమించాయి. భారీగా అప్పులిచ్చి మరీ పాకిస్తాన్ను తమ వలలో వేసుకున్నాయి. కానీ భారతదేశం ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా తనదైన అంతర్జాతీయ దౌత్యంతో సరికొత్త వ్యూహాత్మక మార్గాన్ని నిర్మించుకోవడంలో విజయం సాధించింది. పాకిస్తాన్, చైనాల ఉమ్మడి ముప్పును అధిగమిస్తూ యురేషియా, గుండెకాయ లాంటి ప్రాంతాలకు భారత్ నేరుగా చేరుకునేలా నిర్మితమైన ఈ చాబహార్ INSTC కారిడార్ రాబోయే రోజుల్లోనే ఆసియాలోని అతిపెద్ద ఆర్థిక గమనశీల శక్తిగా మారబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చూశారుగా, కేవలం సరిహద్దుల వద్ద రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే కాకుండా అంతర్జాతీయ వాణిజ్య మార్గాలను కూడా తన వైపు తిప్పుకుంటూ భారత్ గ్లోబల్ సూపర్ పవర్గా ఎదుగుతోంది. చైనా ఆర్థిక దురాక్రమణకు ఇరాన్ వేదికగా భారత్ వేసిన ఈ చాబహార్ వ్యూహం భవిష్యత్తులో మరిన్ని సంచలనాలకు కేంద్ర బిందువు కానుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.